గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో మెయిన్ బ్యానర్ వచ్చినటువంటి వార్తలు చూసినట్టయితే నమస్తే తెలంగాణ ఒక ప్రత్యేక కథనం తీసుకుంది. వీడిపి అసోసియేట్స్ అనేటువంటి ఒక సర్వే సంస్థ దేశంలోనే సీఎంగా కేసీఆర్ నంబర్ 1 ఉన్నారని చెప్పి ఆ సర్వే చెప్పింది. సో కేసీఆర్ నంబర్ 1 సీఎం అన్న బ్యానర్తో నమస్తే తెలంగాణ ఆ వార్తను ప్రధానంగా తీసుకుంది. అదొకటి మెయిన్ బ్యానర్గా ఉన్నటువంటి ఒక వార్త. ఆ తర్వాత నిన్న రాష్ట్ర ప్రభుత్వం మరో 5 కుటుంబాలకి 5 అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది, జీవో ఇచ్చింది నిన్న. సో అదొక వార్త ఉంది ప్రధానంగా. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ అమెరికా టూర్ కొనసాగుతుంది. తెలంగాణతో కలిసి పనిచేసేందుకు అక్కడ ఉన్నటువంటి చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా నిన్న హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూలో ఆ అంశానికి సంబంధించినటువంటి ఆ రంగంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు తెలంగాణతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు నిన్న మంత్రి గారితో చెప్పారని అక్కడ ఉన్నటువంటి ఒక వార్త తీసుకుంది నమస్తే తెలంగాణ. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఇక వేరే ఇంకా వార్తలు చూసినట్టయితే ఈ కృష్ణా బోర్డు నిన్న తెలంగాణ ఏపీ రాష్ట్రాలకి 10 రోజుల్లో మీ అభిప్రాయాలు చెప్పండి ముసాయిదా విధానాలపై, లేకపోతే పాతదాన్ని ఖరారు చేస్తామని చెప్పి నిన్న కృష్ణా బోర్డు చెప్పింది. అదొకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇక జాతీయ వార్తలు చూసినట్టయితే నిన్న మేఘాలయలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక బహిరంగ సభలో మాట్లాడారు. ఆగ్నేయ ఆసియాకు ఈశాన్య ముఖదార్యం, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము, కృషి చేస్తామని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అదొక వార్త ఉంది. ఆ తర్వాత ఈ 2 ఏళ్లలో ప్రజల యొక్క ఆశయాలకి ఊపిరిలుదాం, దేశం సర్వతోముఖాభివృద్ధికి బలమైన పునాదులు వేశామని చెప్పి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిన్న ఢిల్లీలో చెప్పారు. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత అటు తిరుపతిలో తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతుంది. అక్కడ తెలంగాణకు సంబంధించిన నాయకులు అక్కడ ప్రవేశపెట్టినటువంటి తీర్మానాల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ను వదిలి పొలాలు చూడాలి, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన కరువు ఉంది, పట్టించుకోవట్లేదని చెప్పి తెలంగాణ టీడీపీ నాయకులు తీర్మానం ప్రవేశపెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి, తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు నాయుడు కూడా ఆ విధంగా ఆయన సూచన చేశారు. ఇది కూడా ప్రధానంగా ఉంది. అయితే యూపీఏ సర్కారు వల్లనే తెలంగాణ ఏపీ మధ్య విభేదాలు వచ్చాయి. ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య ఘర్షణ వద్దు, పరస్పరం ఇచ్చిపుచ్చుకుందాం, సమస్యలు పరిష్కరించుకుందాం అని చెప్పి కూడా నిన్న అక్కడ మహానాడులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇది కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. మనం ఇప్పుడు ఈ వీడిపి అసోసియేట్స్ సర్వేకి సంబంధించి వచ్చినటువంటి రిజల్ట్, తెలంగాణ సీఎం కేసీఆర్ నంబర్ 1 దేశంలోనే అనేది ఆ ఇష్యూ తీసుకున్న చర్చకి ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో టీఆర్ఎస్ నుంచి నోముల నరసింహయ్య గారు, తర్వాత బీజేపీ నుంచి పాదూరు కరుణ గారు మనతో ఉన్నారు. ఇంకాసేపట్లో కాంగ్రెస్ నేత మల్లు రవి జాయిన్ అవుతారు. రైట్, నోముల నరసింహయ్య గారు, నిన్న సర్వే రిజల్ట్ చూస్తే కేసీఆర్ నంబర్ 1 వచ్చింది. అఫ్కోర్స్ మిగతా వాళ్ళకంటే మనం ఏ రంగంలో ఏ అంశాలు ముందుకు పోయినాం అనుకుంటున్నారు? అంటే నంబర్ 1 రావడానికి ఈరోజు ఒక్క విషయాన్ని మనం గమనించాలి. అన్ని తెలిసిన వానికి అధికారం ఇస్తే అధికారులు చెప్పే అటువంటి బ్రీఫింగ్ కంటే తనకున్నటువంటి అనుభవాన్ని ఆలోచనను ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినటువంటి మేలు జరిగే విధంగా చేస్తాడు. కేసీఆర్ గారికి సంబంధించినంత వరకు ఇంపార్టెంట్గా జరుగుతున్నటువంటి ఆస్పెక్ట్ ఇది నెంబర్ 1. అందుకోసమే దీంట్లో 14 సంవత్సరాల ఉద్యమం తర్వాత ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సమస్య, ఒకవైపు అనేక రకాలుగా ఉత్పత్తి లేదు, మునిగిపోయినాము, ధరలు పెంచేసినాము, సిమెంట్ కంపెనీలతో సహా మొత్తుకొని ఏం చేసినారు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినారు విద్యుత్ కోత కోసం, ఇసనగర్రలు ఆడించుకున్నారు పేదలు, గ్రామాలలో అయితే అసలు కరెంటే లేదు. అందుకని కారు చీకట్ల కరెంటును పక్కకు తొలగించినటువంటి వారు ఎవరు అంటే కేసీఆరే కదా, అంతకుముందు జరగలేదు కదా. రెండవది, నీళ్లకు సంబంధించి ఎట్లా వాడుకోవాలా, పొరుగు రాష్ట్రాలతోటి ఉన్నటువంటి తగాదాలను ఏ రకంగా మనం పరిష్కరించుకోవాలనే దాంట్లో ముందుండి ఎమికబుల్గా సెటిల్ చేసినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి మనందరికీ, రాష్ట్రానికి, మా ఒక్క పార్టీకే కాదు. రెండవది ఏంటి, ఈరోజు ఉన్నటువంటి ప్రజల వలన, ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజాస్వామ్యం, ఎన్నుకోబడ్డటువంటి ప్రజాస్వామ్యం, టు ది పీపుల్, ఫర్ ది పీపుల్, బై ది పీపుల్ అనేది మన కాన్స్టిట్యూషనల్ స్పిరిట్. దీనికోసం పనిచేస్తున్న దాంట్లో కేసీఆర్ గారు ప్రజలను మరిచి, ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు అని 200 పెడితే ఏం రాదు, అయినా సరే వానికి 1000 రూపాయలు ఇవ్వాలి, వికలాంగుడికి 500 ఏం రాదు, 1500 ఇవ్వాలి, అది వానికి కాన్స్టిట్యూషనల్ రైటు. మనం ఇచ్చేది భిక్షం కాదు, అది
అంబేద్కర్ ఆ రోజు చెప్పిన ప్రకారంగా ఆసరా అనేది కాన్స్టిట్యూషనల్ రైట్, అది గమనించండి కేసీఆర్ గారు ఖచ్చితంగా ఇచ్చి తీరాలని ఇచ్చినారు. అందుకని ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ తీసుకొని విజయవంతంగా, ఇంతకుముందు 6 నెలలకు 3 నెలలకు పెన్షన్ వచ్చేది, ఉద్యోగులకు వచ్చినట్టుగా నెల నెలకు వస్తున్నటువంటిది, ప్రతి రంగంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ప్రయత్నం జరుగుతుంది. మన అసెంబ్లీలో ఏ రకమైనటువంటి ప్రజెంటేషన్ ఇచ్చినాడు, వాటర్కు సంబంధించి ఏ రకంగా దోపిడీ జరుగుతుందని. అందుకని ఈ విషయాలలో ఏ ముఖ్యమంత్రి ఇంతకంటే అనర్గళంగా, ఇంతకంటే లోతైన స్టడీతో ఉండడు. కాబట్టి కేసీఆర్ గారికి ఆ రకమైనటువంటి ఇది వచ్చింది. ఈరోజు ఐటీ రంగం కూడా మన వైపు చూస్తుంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఆలోచించాలి. రైట్. చర్చలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మల్లు రవి గారు వచ్చారు. రవి గారు, ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్లో వీడీపీ అసోసియేట్స్ సర్వేకి సంబంధించిన ఒక రిజల్ట్ ఇచ్చింది. దేశంలోనే సీఎం కేసీఆర్ #1 సీఎంగా ఉన్నారని చెప్పి నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. రాష్ట్రంలో చీకటి రాజ్యం నెలకొంది, ఆకాంక్షలు ఏవి నెరవేరలేదని చెప్పి. మరి ఆ సర్వే ఏమో అట్లిచ్చింది, మీరేమో చీకటి రాజ్యం అంటున్నారు. 2004 కంటే ముందు ప్రపంచ స్థాయి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సీఈఓగా పనిచేస్తున్నారని ప్రపంచ స్థాయి రిపోర్ట్స్ అన్ని పేపర్లో ఫ్రంట్ పేజీల్లో రాశారు. 2004లో పోయింది, 2009లో కూడా పోయింది. ఇవాళ మేము ఎందుకు చీకటి రాజ్యం నియంతృత్వ పరిపాలన అని చెప్తున్నాం అంటే, ఈ ప్రభుత్వం రాగానే స్వేచ్ఛాయుతమైన సమగ్ర సమస్త జనుల అభివృద్ధి జరిగిద్దని ఒక ఆలోచన ఉన్నప్పుడు, ఈ ముఖ్యమంత్రిగా రాగానే మొట్టమొదటి పని మీడియా మీద బ్యాన్ పెట్టడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా. దీని తర్వాత ప్రతిపక్ష పార్టీలు మీరు మాట్లాడితే మేము కోర్టుకు పోతామని చెప్తున్నారు. మీరు మాట్లాడటానికి వీల్లేదు, మీరు నిరూపిస్తేనే మాట్లాడాలని చెప్తున్నారు. నిరూపించి మాట్లాడాలా, నిరూపించాలా? అసెంబ్లీల్లో, పార్లమెంట్లో ఆరోపణలు వచ్చినప్పుడు ఈ వేదిక ద్వారా మాట్లాడిన తర్వాత నిరూపించబడి శిక్షలు పడ్డటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటి దానికోసమే ఈ అసెంబ్లీని, పార్లమెంట్ని పెట్టారు. అదే రకంగా కింద స్థాయికి వచ్చే జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటికీ చరమగీతం పాడారు. ఇవి కాకుండా ప్రజా సంఘాలు పెట్టుకునేటటువంటి మీటింగ్, ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అసెంబ్లీలు, పార్లమెంట్లో చేస్తుంటే ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలోనే మీటింగ్లు పెట్టి వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచి ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. నిన్న మొన్న మనకు సంబంధించినటువంటి హరగోపాల్ గారు ఏదైతే తెలంగాణ సిలబస్ కమిటీకి మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తిని కూడా డిటైన్ చేసి 2 గంటల తర్వాత మీటింగ్ పోయేటటువంటి అవకాశాన్ని కల్పించారు. అది కూడా ఆ మీటింగ్ని పెట్టుకోవడానికి హైకోర్టు నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత ఇది ఏ రకమైన పరిపాలన? ఇంతరత్వమైన పరిపాలన, ప్రజాస్వామ్య పరిపాలన? అన్న చెప్పినట్టు అబ్రహాం లింకన్ గారు చెప్తుండు, ఆఫ్ ది పీపుల్, ఫై ది పీపుల్, ఫర్ ది పీపుల్ అని. ఇవన్నీ అందరికీ మన వేమన శతకంలో పుస్తకాలు రాశాడు. వేమన ఏం చేశాడు, ఆయన జీవితాన్ని తీసుకుంటే మొత్తం తెలుస్తుంది. ఆ చివరి చర్మదశలో అది ఒక బుక్ రాశాడు. అట్లే ఇది కూడా మీరు మాకు చెప్పడానికి. ఇంకోటి ఏంటి, ఈ విద్యార్థుల సంగతి చూడండి. ఉస్మానియా యూనివర్సిటీ కానీ లేకపోతే ఇంకా ఏ యూనివర్సిటీలో అయినా తెలంగాణలో ఉంటారు విద్యార్థులు, ముఖ్యంగా ఉస్మానియాలో ఉన్న విద్యార్థులు ఉద్యమాన్ని ఏ పరిస్థితుల్లో కూడా ఆపకూడదు, వచ్చేంతవరకు పోరాటం చేయాలని. అప్పుడు ఒకసారి నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలో, ఆమర నిరాహార దీక్ష చేస్తున్న కేసీఆర్ గారికి ఆయన బంద్ చేశాడని తెలిస్తేనే పెద్ద ఉద్యమాన్ని మళ్ళీ పెద్ద ఎత్తున తీసుకుని వచ్చినటువంటి విద్యార్థులు ఈనాటికి కూడా ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ లేదు, వాళ్ళతో చర్చలు లేవు, వాళ్ళు ఇంకా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మీరు 9 కోట్ల రూపాయల ఖరీదు చేసే సీసీ కెమెరాలు, 42 మంది విజిలెన్స్ ఆఫీసర్స్ని అక్కడ సివిల్ డ్రెస్లో వేస్తారని చెప్పారు. అందువల్లనే నేను చీకటి రాజ్యమో లేకపోతే నియంత్రిత పరిపాలన. ఇంకొక విషయం, ఇవాళ ఈ 2 నెలల్లో, ఈ 2 సంవత్సరాల్లో సాధించిన గొప్పతనం ఏంటంటే, ప్రజాస్వామ్యాన్ని గురించి పెద్దలు మాట్లాడారు. ఇక్కడ 2 ఎంపీలని, దాదాపు 25 మంది ఎమ్మెల్యేలని, దాదాపు 20 మంది ఎమ్మెల్సీలని వేరే పార్టీ వాళ్ళని వాళ్ళ పార్టీలో తీసుకొని కొన్నింటిని అసలు విలీనమే అసెంబ్లీలో చేసామని చెప్పి తర్వాత వేల సంఖ్యలో సర్పంచ్ల్ని, జెడ్పీటీసీలని, ఎంపీటీసీలని వాళ్ళ పార్టీలో చేర్చి ఇదే అభివృద్ధికి సూచిక, ఇదే బంగారు తెలంగాణ సూచిక. ఇందువల్లనే మాట్లాడాను. ముందు కూడా జరిగి ఉండొచ్చు, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, కానీ జరిగి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఇంకోటి, మీరు ఎందుకని అడిగారని చెప్తున్నాను నేను. ఇవాళ ఈ ప్రభుత్వం
ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి హైకోర్టు డివిజన్ ఇంతవరకు కాలేదు, లేకపోతే రైల్వే కోచ్ సెంటర్ వాళ్ళు చేసినటువంటి అని వారు చెప్పినందుకు కరుణ గారు మీరు ఎట్లా చూస్తారు ఈ విషయం? నేనైతే ఈ నెంబర్ 1 నిజమే, ఆయన నెంబర్ 1 మిగతా పార్టీల్ని ఏం లేకుండా చేసి ఒకటే టీఆర్ఎస్ పార్టీ, ఒకడే ముఖ్యమంత్రి, ఆ ఒక్క వ్యక్తి ప్రభావము ఇంతగానో ఈ రాష్ట్రం మీద ఉందని చూపించుకోగలిగింది. మొత్తానికి మిగతా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అందరినీ కూడా ఇప్పుడు అన్నట్టు సర్పంచ్ల కాల్చి మొదలు పెడితే అందరినీ జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరినీ ఒక చోటికి చేర్చి నెంబర్ 1 మాత్రం కాగలిగిండు పెద్ద పర్వతం. అంతేగాని పరిపాలనలో చూస్తే ఇవాళ సర్వేలు ఏందండి, సర్వేలు ఎవరి వాయిస్ అన్న తీసుకొని సర్వే రిజల్ట్స్ ఇస్తాయి. ఎవరి వాయిస్ ఇవ్వడానికే లేదు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసు పెట్టి, మొన్న లక్ష్మణ్ గారి మీద చేసిన కామెంట్ వింటే అసలు ఆ రోజున ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణలో మేము అసలు ఇందిరా పార్కు వెలవెలబోతుంది, అక్కడ ఎవరు ఉండరని. ఇవాళ ప్రతిరోజు ప్రతి నిత్యం అక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాల్లో పెద్ద ఎత్తున గొంతుకలు వినపడతా ఉన్నాయి. అవి సీఎం గారికి వినపడవు. అవి ఎవరైనా వినిపిద్దామని ప్రయత్నం చేస్తే ఖబర్దారిని మిమ్మల్ని 5 కిలోమీటర్ల లోపల తొక్కి పెడతాము, లేకపోతే మిమ్మల్ని కోర్టుకు ఎక్కిస్తాము అనే రకంగా మాట్లాడినప్పుడు ఇక ఆయన అన్ని సర్వేల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయరండి, ఇంత పెద్ద పార్టీలనే ఇన్ఫ్లుయెన్స్ చేసి క్లోజ్ చేసి పడేస్తుంటే సర్వేల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయరని ఆ రకంగా ఎందుకు చెప్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఇవాళ నెంబర్ 1 మహిళా రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ 1 తెలంగాణ, రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ 2 తెలంగాణ, టోటల్గా దేశం మొత్తం మీద. ఇవాళ ఏమన్నా అంటే ఈసన గర్రతో ఊపుకోలేదు. ఈ కరెంట్ ఎవరి భాగ్యము? కేంద్ర ప్రభుత్వము భారతదేశంలో ఒక భాగంగా ఈ తెలంగాణనే కాదు ఏ రాష్ట్రాన్నైనా 29 రాష్ట్రాల్లో అది స్వపక్షం ఉండని, విపక్షం ఉండని, ప్రతిపక్షం ఉండని అంతటా కూడా కరెంటు వెలుగులు విలజిమ్మాలని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం కరెంటు అందరికీ కూడా సప్లై చేస్తూ ఉంది. ఈ రోజున ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రోడ్లు కానీ ఏవి కానీ అనేక పథకాలు ఇవాళ ప్రతి ఇంటికి గ్యాస్ పొయ్యిలు అయితేంది, సర్పంచ్కి అకౌంట్లో 80 లక్షలు ఇవాళ వేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఒక్కొక్క సర్పంచ్ కి నిధుల్ని సద్వినియోగం చేయండి పేద ప్రజల అభివృద్ధి దిశగా అని. అంతేగాని భారతీయ జనతా పార్టీ ఏకపక్షంగా అధికారంలోకి వచ్చినామని ఏ పార్టీని మూసేయలేదే, ఏ పార్టీ ఎంపీలని చేర్చుకోలేదే. ఆ రకంగా ప్రజాస్వామ్యాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇకనన్నా దయచేసి పరిపాలన మీద దృష్టి. ఇవాళ రేపు జూన్ 2వ తారీఖు తెలంగాణ వినండి, రేపు జూన్ 2వ తారీఖు ఆవిర్భావ దినోత్సవాలు, ఆ తర్వాత బోనాలు, ఆ తర్వాత బతుకమ్మలు, పండుగలు ప్రజలు చేసుకుంటారండి. బాగుంటే రాష్ట్రం బాగుంటే, ఆర్థిక పరిస్థితి బాగుంటే ప్రజలు పండుగలు చేసుకుంటారు. మీరు పరిపాలన చేయండి, దృష్టి పెట్టండి. పశువులకు గడ్డేయమంటే పశువులు చచ్చిపోయిందాకా చూస్తలేరు, కబేలాలకు తరలిపోయిందాకా. మనుషులకు ఆర్థికంగా సహాయం చేయండి. కరువు ప్రాంతాలని, కరువు మండలాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక హెచ్చరిక చేస్తే గానీ విషయాలు కర్ణమ్మ గారు కానీ పాపమ్మ రవణ కానీ అర్థం చేసుకోవాలా. విమర్శించడం అనేది అనివార్యంగా అవసరము, కానీ విమర్శలో ఎంత పస ఉంది ఎంత పస లేదు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మేము గమనించవలసింది ఏంటంటే కేసీఆర్ గారిని పూర్తిగా విమర్శించడానికి మీకు హక్కు లేదని నేను అనడం లేదు. వినండి మీరు మాట్లాడుతున్న నేను మాట్లాడలేదు కదా, వినండి. అందుకోసమని నేను ఒక యాంగిల్ నుంచి చెప్పేది ఏమిటంటే పాపం నియంతృత్వం ప్రజాస్వామ్యంలో పాపం ఎమర్జెన్సీ పెట్టింది ఎవరో, వారసులు ఎవరో, పార్టీల ఫిరాయింపు, మైనారిటీల పరిపాలన. పివి నరసింహారావు గారు 5 సంవత్సరాలు పరిపాలన చేసినాడు, మైనారిటీలో ఉండి జైలుకు పోయినారు అనుకుని ఎవరో. అది నేను ఇంకా ఒకటి అడుగుతున్నాను, ఈ రోజున్నటువంటి పరిస్థితులలో నేను ఒకటే అడుగుతున్నా. వారు చెప్తున్నట్టు చీకటి రాజ్యం. ఎస్, ఏమిటి చీకటి రాజ్యం? కొంతమందికి ఈ 2 సంవత్సరాలల్లో ఎక్కడెక్కడ ఎంత తిన్నారో సమాచార హక్కు చట్టం కింద తీసుకొని మమ్మల్ని జైల్లో పెడితే మీరు మనగాళ్ళై చీకటి రాజ్యంలో మీరు గొప్ప వాళ్ళ కింద లెక్క అయ్యేవాళ్ళు. కానీ ఇంతకుముందు సమాచార హక్కు చట్టం అనే ఒక పాశుపదాస్త్రంతో జైలుకు పోయినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా. నేను ఏమంటున్నానంటే తప్పును విమర్శించాల్సిందే. మీరు ఈరోజు పౌర హక్కులు లేకుండా చేయడం, పౌర హక్కులు విమర్శిస్తే జైల్లో పెట్టే ప్రశ్నే లేదు. కానీ కాన్స్టిట్యూషనల్ రైట్, నీకు హక్కు ఉంది, బాధ్యత ఉంది, బాధ్యతాయుతంగా ఉండాలి. ఒక పేపరు నిప్పుకు చెదలు అని ఇంత పెద్దగా రాసింది. నేనన్నా నిప్పుకు చెదరెక్కడు అని చెప్పేసి కోర్టులు వేస్తే గిలగిల కొట్టుకుంటూ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు.
నేను ఏమంటున్నానంటే నువ్వు రాసిందంటే నీకు హక్కు ఉంది రాయి, అదే సందర్భంగా నీకు బాధ్యత కూడా ఉంది. ఇతరుల హక్కులను ఇతరుల హక్కులు హరించడం కోసం నీకు హక్కు లేదు, కానీ నీ హక్కును నువ్వు అవైల్ చేసుకునే హక్కు మాత్రం నీకు ఉంది. ఇకపోతే మా సోదరి చెప్తుంది పాపం విద్యుత్ వెలుగులాట మొత్తం మోడీ గారు ఇస్తే ఈ రాష్ట్రంలో వెలుగుతున్నాయట. మరి ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం అసలే ఇవాళనే వచ్చినట్టు ఈ వెలుగులన్నీ ఇవాళనే మనం చూస్తున్నట్టుగా చెప్తుంది. కానీ ఒకటే నేను చెప్పదలుచుకుంది, మోడీ గారు అధికారంలోకి రావడానికి ఆయనకున్నటువంటి సామాజిక బ్యాక్గ్రౌండ్ కానీ ఆయనకున్నటువంటి అన్ని రకాల ఇమేజ్తో వచ్చిన తర్వాత ఈ సామాజిక వర్గాలకు పలాంది వచ్చిందని చెప్పేసి మన ఊర్లలో పోదాం పదండి. ఏమొచ్చిందో, నేను ఆసరా తీసుకొచ్చినాను, నేను ఈరోజు 6 కిలోల బియ్యం చేసినాను, ప్రతివాడికి ఫుడ్ సెక్యూరిటీ పేరుతో బియ్యం ఇస్తున్నాను. మా రాజ్యాంగ ఫలాలు, ఇదేం మా డబ్బు కాదు, కేసీఆర్ గారి డబ్బు కాదు, ప్రజలు ఇచ్చిన డబ్బు. ఇంతకుముందు పైసా లేదని చెప్పినారే, నీకు ఒక పైసా కూడా ఇయ్యనని చెప్పినారే. పైసలు ఏడ తేవాలన్నావే, 70 రూపాయల పెన్షన్ పెడతామంటే 200 పెడతామంటే పైసలు ఏడున్నాయన్నావే. మరి ఇప్పుడు ఎక్కడికి వచ్చిన పైసలు? అందుకని దోచుక తిన్నటువంటి దుర్మార్గమైనటువంటి సమైక్య పాలనలో ఈ రకమైనటువంటి తప్పులు చేసి మాకు, ఎందుకంటే దొంగ అని పారిపోతాడు అనేది మనకు తెలుసు. ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితులలో ఉంది, అది పూర్తిగా మేమాట ఇవాళ ఎన్నికలలో వన్ సైడ్ చేసుకున్నమాట. ఎస్, నిన్న ఖమ్మంలో మరి మీరు కూడా చేస్తారు 2 సైడ్ ఏమైంది, అందరు కలిసి చేస్తారు, అన్ని ఎన్నికలలో మీరు అందరు కలిసి చేస్తారు కదా, ఏమైంది? నరసింహయ్య గారు ప్రజా జీవితంలో పండినటువంటి నాయకుడు. సమస్యని మేము ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రజలు పాలకుల్లాగా చూడబడాలనేది మా కోరిక. ప్రజల్ని బానిసల్లాగా చూసే రాజ్యం జరుగుతుందని నేను చీకటి రాజ్యం. మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవటం, ఇప్పుడు ఎన్నిసార్లు కోర్టులో మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కొట్టేశారు 2 సంవత్సరాల్లోనే. మీరు 2 సంవత్సరాల కంటే ముందు మీరు ఇచ్చినటువంటి ఈ ప్రామిసెస్లో మీరు రైతుల దగ్గర నుంచి తీసుకోండి, దళితులు ముఖ్యమంత్రి దగ్గర నుంచి తీసుకోండి, దళితులు 3 ఎకరాలు తీసుకోండి, ఎస్టీలకు 12% తీసుకోండి, మైనార్టీస్కి 12% తీసుకోండి, లంబాడి తండల్ని పంచాయతీలుగా చేయటం చూడండి. ఇవన్నీ ఎక్కడో మూలబడి అక్కడే ఉన్నాయి. అవన్నీ అనుకున్న విధంగా జరగకుండా మేము దాన్ని టచ్ చేసాం. ఇదిగో మనకి బస్సు ఎక్కినప్పుడు మా చిన్నతనంలో నేను ఎక్కడమే కాకుండా పక్కన ఒక చైర్లో ఒక దస్తీ ఒక ఖర్చీఫ్ వేసి కూర్చున్నాళ్ళం. ఏంటంటే దాంట్లో పలానా ఆయన వస్తున్నాను. కేజీ టు పీజీ ఏమైంది? ఇవన్నీ కూడా నేను ఏమంటున్నానంటే, మీరు ఇవాళ సెక్రటేరియట్స్ మారుతున్నారు, లేకపోతే అక్కడ మెంటల్ హాస్పిటల్ మారుతున్నారు, టీబీ హాస్పిటల్ మారుతున్నారు, ఈ మన ఇక్కడ ఉన్నట్టు హుస్సేన్ సాగర్ ఇది మారుస్తున్నారు. ఇవన్నీ మళ్ళీ ఎక్కడికి వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీ ఇక్కడ మన సెక్రటేరియట్ ఇక్కడే కడతాం, దాని ముందు అంబేద్కర్, దాని ముందు బుద్ధుడు అని చెప్పేటటువంటి కార్యక్రమం మళ్ళీ వాళ్ళే చేస్తున్నారు. ఇవన్నీ మీరు ఎందుకు ఇవి జరుగుతున్నాయని చెప్తున్నానంటే, నిన్న మొన్న మేము 24 జిల్లాలో ఇంకా 25 చేస్తానని చెప్పారు. ప్రజలని దాంట్లో కలుపుకొని తీసుకొని ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఎమ్మెల్యేలు ఉన్నారని మీరు చెప్పొచ్చు, కానీ కన్సల్టేషన్ జరిగేటటువంటి ఒక పద్ధతి అఖిల పక్షాన్ని పిలిపించండి, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ కన్సెంట్ తీసుకోమని చెప్పడం లేదు. కన్సల్టేషన్ ఈజ్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ కన్సెంట్. వాళ్ళు ఒప్పుకున్నారా లేదనేది కాదు. అటువంటివి చేయకుండా చేయటం వల్లనే మేము పాలకులం, మేము పరిపాలిస్తాము అంటే, అసలు యాక్చువల్గా రాజ్యాంగ స్పిరిట్ ఏంటంటే ప్రజలే పాలకులు, మనం సేవకులు ప్రధాని అని అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్తుంటారు, కానీ దాన్ని మనం కింద గ్రౌండ్లో చూపించాలి. అది లేదు కాబట్టి నేను ఇది ఒక చీకటి పరిపాలనకి, ఇది ప్రజాస్వామ్యకు వ్యతిరేకం అని చెప్పాను. నిన్ననే నేను ఆ క్లారిఫికేషన్ అన్నది ఏంటంటే, సామాజిక వర్గం నుంచి వచ్చిండ్రు, ఆ సామాజిక వర్గ బలంతో ప్రధానమంత్రి అయిండ్రు, ఇప్పుడు ఏం చేస్తున్నారని. నిన్న ప్రధానమంత్రి గారు ఆవిర్భావ దినోత్సవంలో ప్రత్యేకంగా చెప్పిండ్రు, ఇది ఫ్రంట్ లైన్లో. గతంలో రాజకీయ పార్టీలు, గత ప్రభుత్వాలు సామాజిక వర్గాలను విడదీసి, కులాలుగా మతాలుగా విడదీసి, వాళ్ళ ఓటు బ్యాంకులుగా మాత్రమే గుర్తించి, వాళ్ళకి అప్పటికప్పుడు ఏవో పథకాలు ప్రకటించి వాళ్ళని ఈ సమాజం నుంచి విడదీసే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ అట్లా కాదు, ప్రతి పేదవాడు, వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందని కాక ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వ పథకాలు అందాలి అని మోడీ గారు పదే చెప్పిండ్రు. అందులో భాగంగానే ముద్రా బ్యాంక్ పేదవాళ్ళకి ఇవాళ గ్యాస్ పొయ్యిలు గాని, ముద్రా బ్యాంక్ లోన్లు గాని, అట్లానే జన్ధన్ ఖాతా వల్ల మీ అందరికి తెలుసు, జన్ధన్ ఖాతా వల్ల బ్యాంకుల్లోకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు బ్యాంకుల్లోకి చేరటం వల్ల అవినీతికి తావు లేకుండా పోయింది. ఈ రోజున
ప్రభుత్వ పథకాలు ఏవైనా సరే ఓకే, మనం అట్టడుగు రాష్ట్రం నుంచి వర్గానికి కేంద్రం చేరాల్సిన అవసరం మనం ఉంది రాష్ట్రం అని. నంబర్ 1 అనే ఇష్యూ కూడా సామాజిక వర్గాలన్నీ విడదీసే ప్రయత్నం విడదీయటం అంటే అమ్మా ఒక చేయొద్దు విషయం. అనేది ప్రపంచ భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఈ రోజున. ప్రపంచ దేశాలకి భారతదేశానికి ప్రజా జీవన విధానంలో మౌలికమైన మార్పు ఏంటంటే ఇక్కడ కుల వ్యవస్థ పెద్ద ఎత్తున వేరు ఊనుకొని ఏ రిజర్వేషన్ వినాలమ్మా. మీరు ఒక విషయాన్ని చెప్పారు, ఇది కంపల్సరీ. ఇంత ముందు ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి దళితులు కొన్ని వేల సంవత్సరాల నుంచి అణకదొక్కబడి ఉన్నారు. ఈ సామాజిక వర్గంలో ఈ పరిస్థితుల్ని వేరే స్థాయికి తీసుకురావాలా. బీసీలు ఒక పరిస్థితికి ఉన్నారు, మైనార్టీస్ వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటినీ ఆ రకంగా చూసి వాళ్ళకి కొన్ని పథకాలు ఇవ్వాల్సిన కార్యక్రమం. మేము ఊరికనే అందరికీ పేదవాళ్ళకి ఇస్తా ఉంటే ఈ దేశం ఇది మార్క్స్ చెప్పినట్టుగా ఈ దేశంలో మళ్ళీ ఇష్యూ డైవర్ట్ అయింది. ఇంతకు ముందు రవి గారు మాట్లాడుతూ ఇప్పటికి కూడా విద్యార్థులు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు, విద్యార్థులను ఇప్పటికీ అణగదొక్కుతున్నారు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, విద్యార్థులు మాట్లాడదామంటే వాళ్ళ సమస్యలు చెప్తున్నామని ఉస్మానియా విద్యార్థులకి. ఎందుకంటే ఉస్మానియా తెలంగాణ మూమెంట్లో ఏ స్థాయిలో చెప్పారు. తర్వాత ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు ఉండవన్నారు, ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర రోజు ధర్నాలు ఉంటున్నాయి అంటున్నారు. సో ఈ టైంలో నిజంగా మన నంబర్ 1 ఉన్నట్ట వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు మనకు ఇప్పుడు ఎందుకనంటే సుసంపన్నమైనటువంటి సూపర్ పవర్ కంట్రీ అమెరికాలో ప్రెసిడెంట్ బంగ్లా పక్కనే రిక్షా దొక్కేటటువంటి రిక్షా పుల్లను నా కళ్ళారా చూసి ఫోటోలు తీసుకొచ్చా. నేను ఏమిటంటున్నానంటే సమస్యలు పూర్తిగా పరిష్కారం కావు. ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి వచ్చినాయి కావు, ఇవి ఇంకా సమస్యలు ఉన్నాయి. కానీ సమస్యలకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, మాట్లాడతలేరంటే మీకు తెలుసు కదా, ప్రతి అంశానికి సంబంధించి లోతులోకి వెళ్ళి అధికారులతోటి కొత్తగా ఏర్పడ్డ ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్కి సంబంధించిన పునాది వేయడంలోనే తప్పుడు పునాది వేస్తే ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ ఉండదు. కాబట్టి ఆ రకమైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుకే మనం అన్ని అంశాలను తీసుకున్నప్పుడు తప్పులు లేకుండా తప్పులెన్నో వారు తమ తప్పు అది ఉన్నటువంటి మాట నిజమే. కానీ ఇప్పుడు కేసీఆర్ గారి పరిపాలన మాత్రం 100% ప్రజారంజకంగా ఉంది. కాకపోతే కొంతమంది కంటకంగా ఉంది. వారు ప్రెసిడెంట్ ఇంటి దగ్గరనే కాకుండా యుఎన్ఓ కూడా అక్కడే ఉంటుంది, అక్కడ కూడా ఉద్యమాలు జరుగుతుంటాయి. దానికి వ్యతిరేకం కాదు. మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయాల్సిన అవసరం ఉండదు, చేసే పరిస్థితే ఉండదు. మీ సమస్యల్ని నేనే ముందు గుర్తించి పరిష్కారం చేస్తానంటే నువ్వు గుర్తించి పరిష్కారం చేయటం తర్వాత సంగతి. మేము గుర్తించి అక్కడ ఉద్యమాలు చేసిన పరిష్కారం చేయని పరిస్థితి. ఉస్మానియా, ఇందిరా పార్కు అన్ని ఉద్యమాలు కూడా అట్లనే జరిగినాయి. ఏది జరిగినా ఉద్యమాల తర్వాతనే పరిష్కార మార్గం జరుగుతుంది. ఇవాళ మనం సెక్రటేరియట్ వద్దు అని చెప్తే మారుస్తారంటే అన్ని ప్రతిపక్షాలు గొడవ చేస్తేనే అది ఆగిపోయింది. అదే రకంగా అక్కడ నుంచి టీబీ హాస్పిటల్ ఎక్కడ వికారాబాద్ మారుతారంటే మార్చొద్దంటే అది అయిపోయింది. మెంటల్ హాస్పిటల్ తీసేస్తారంటే అది అయిపోయింది. ఇంకా ఎన్నో రకాల ఉస్మానియా హాస్పిటల్ని ఆ నుంచి వారం రోజుల్లో మారుస్తానని చెప్పాడు. ప్రజా ఉద్యమం ద్వారా అది ఆగిపోయింది. ఎందుకు మీరు కొత్త హాస్పిటల్ కట్టండి. మేము చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో మీరు 5 సంవత్సరాలు పరిపాలించడానికి ఒక అవకాశం ప్రజలు ఇచ్చారు. ప్రతిపక్షాలు కూడా ఉంటాయి, పరిపాలించే పక్షాలు కూడా ఉంటాయి. మేము వచ్చాం కాబట్టి ప్రశ్నించేవాడు ఉండకూడదు అనేటటువంటి ఏకైక సూత్రంతోనే మీరు ఇవాళ అవసరం లేకపోయినా మీరు ప్రభుత్వాన్ని మీ సొంతంగా ఏర్పాటు చేసుకునే నెంబర్ మీ దగ్గర ఉంది. అయినా కానీ మేము బాగుపడాలని కాదు, ఎదుటివాడు చెడిపోవాలనేటటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ అందరినీ, ఒక ఎంపీ, రాజ్యసభ ఎంపీ ముందు సుధారాన్ని టీడీపీ నుంచి తీసుకున్నారు, శ్రీనివాసరెడ్డిని వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకున్నారు, వేరేటటువంటి ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ తీసుకొని అసెంబ్లీలో ఏం చెప్పారంటే ఈ టీఆర్ఎస్ను ఈ టీడీపీ సంబంధించిన మన వైఎస్ఆర్సీపీ టీడీపీ ఎమ్మెల్యేని ఇంకొకరిని మెర్జ్ అయినట్టుగా చెప్పించేటటువంటిది ఇంతవరకు ఎప్పుడు ఇటువంటి జరగలేదు. కొత్తగా అయినట్టు మెర్జర్ అనేది కొత్తదైనట్టు ఎన్టీ రామారావు గారు ఇవాళ పివి నరసింహారావు చెప్పారు 4-5 తక్కువ ఉండటం వల్ల దాని తర్వాత ఏదో ప్రభుత్వాన్ని నిలబెట్టాలనేటటువంటి పరిస్థితుల్లో చేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. నిన్న తిరుపతిలో తెలుగుదేశం పార్టీ మహానాడు స్టార్ట్ అయింది. అక్కడ తెలంగాణ టీడీపీ నాయకులు తీర్మానం ప్రవేశపెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల్ని కరువుల్ని వదిలేసింది, పూర్తిగా ఫామ్ హౌస్లో ఉంటున్నారు సీఎం అని చెప్పి అన్నారు. మనతో చర్చలో మహానాడు వేదిక నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి గారు టీడీపీ నాయకులు పాల్గొంటున్నారు. దయాకర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్.
ఎట్లా ఉంది మహానాడు? ఎట్లా నడుస్తుంది? మీరు అనుకున్న స్థాయిలో వచ్చారా? తెలంగాణ నాయకులు ఎంతమంది పోయారు? ఎట్లా ఉంది మహానాడు దగ్గర? మన తెలంగాణ నాయకులు ఏ స్థాయిలో ఉన్నారు? అనుకున్న స్థాయిలో నడుస్తుంది, ప్రజలు అనుకున్న స్థాయిలో నడుస్తుంది, కార్యకర్తలు అనుకున్న స్థాయిలోనే నడుస్తూ ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేసింది, మనం ఆహ్వానాలు పంపింది 28,000 మందికి మనం ఆహ్వానాలు పంపాం. కానీ ఓవర్ క్రౌడెడ్ మీద కార్యకర్తలు కూడా ఐడి కార్డులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా తరలి వచ్చినారు ఆనందోత్సాహాలతో. ఇబ్బంది ఏం లేదు. మహానాడు వేదికగా కూడా నిన్న కొన్ని నిర్ణయాలకు తీర్మానాలు కూడా జరిగినాయి. మిగతా ఇవాళ జరుగుతాయి. దయాకర్ రెడ్డి గారు, నిన్న తీర్మానాల్లో తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పైన కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారు. మీరు నిన్న తెలంగాణ ప్రభుత్వం కరువుని పట్టించుకోలేదు, రైతులను పట్టించుకోలేదు అని చెప్పి ప్రవేశపెట్టారు. తర్వాత ఫామ్ హౌస్లోనే సీఎం ఉంటున్నారన్నారు. ఇప్పుడు మాకు ఇక్కడ 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. డెఫినెట్ గా మేము ప్రతిపక్షంలో ఉన్న చోట ఖచ్చితంగా రివ్యూ చేసుకుంటాం. ఏ రకంగా అయితే ప్రభుత్వం మొన్న పార్లమెంట్ ఎలక్షన్, ఆ తర్వాత మళ్ళీ మండలాలు, తర్వాత జిల్లాలు అనేటువంటి ట్రంప్ కార్డులు కొట్టి ఎక్కడా కూడా సరైనటువంటి పద్ధతిలో పశుగ్రాసం కానీ, మంచినీళ్ళు కానీ, పశువులకు కానీ, మనుషులకు కానీ అందేటువంటి పరిస్థితి లేకపోవడం, పైన మూడం వేసుకుంటే కింద సంకలు కొట్టుకోవడం సరిపోయింది తప్ప జనానికి అందించే పరిస్థితి లేకపోయింది. సరే, వనరు కలిస్తే అది తర్వాత ఇష్యూ. కానీ అదే రకంగా కరువును మనం పట్టించుకోవాలి. కరువులో ప్రభుత్వం పట్టించుకోకపోయినా కార్యకర్తలు ప్రజలకు అండగా నిలబడాలన్నది తీర్మానం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద కాదు. ప్రభుత్వంలో ఏ రకంగా జరిగిందో మీ స్టూడియోలో 10 సార్లు చర్చ చేశాం, మీరు కూడా ఏకీభవించారు. దాంతో కరువును పక్కకు పెట్టేసి ఎక్కడ తిరుగుతున్నారు ఏమనే దాని మీద అదే చర్చ జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నాం, బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన అవసరం ఉందని. అదే రకంగా ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దాంట్లో ప్రజలు ఏమనుకుంటున్నారు దాని మీద కూడా రివ్యూ జరుగుతూ ఉంది. బోత్ ద సైడ్స్, అంటే ఒక చోట ప్రతిపక్షంగా, ఒక చోట స్వపక్షంగా 2 రివ్యూలు జరుగుతా ఉన్నాయి. ఇది ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యం, వేరే వాళ్ళకి సాధ్యం కాదు. ఇది ఒక అవకాశం 2 వైపులా ఉంది మాకు, కాబట్టి దాన్ని రివ్యూ చేసుకున్నాం అంతే తప్ప వాళ్ళ మీద చేయలేదనో ఇంకోటి ఆరోపణ చేయలేదు. కరువు తాండవిస్తా ఉంది, కార్యకర్తలు అండగా నిలబడాలి. తెలంగాణ ప్రభుత్వం ఏ విషయంలో అయినా సమస్యలు వస్తే సామరస్యంగా చేసుకోవాలి. మన వల్ల ఏమైనా సమస్య వాళ్ళకు ఉత్పన్నమైనా మనం కూడా సామరస్యంగా చేసుకోవాలి అనేది తీర్మానం సారాంశం. తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు మీ పార్టీ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు 3,625 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, సాయం అందించింది ఎంతమందికి అని చెప్పారు, 300 మందికి అని చెప్పారు. తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి పొలాల్లోకి రావాలని కూడా అన్నారు కదా. డెఫినెట్ గా అంటారు. మరి ఫామ్ హౌస్ వదిలేసి పొలాలకు వెళ్లేసి చూస్తే వాస్తవాలు తెలుస్తాయి. తిరగమని చెప్పాం, అది కూడా తప్ప. ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామండి అందరం కలిసి. మేము ఓడిపోయినచ్చు కానీ ముఖ్యమంత్రిని అయితే ఎన్నుకున్నాం కదా ఈ రాష్ట్రానికి. కాబట్టి రాష్ట్రంలో ఫామ్ హౌస్ లో పండుకునేది పక్కకి పెట్టి పొలాల పొడుతూ పోతే వాస్తవాలు తెలుస్తాయని చెప్పాము. ఎందుకు ఈ కరువు పరిస్థితుల్లో కూడా స్వయంగా పోతే వాస్తవాలు తెలుస్తాయి. ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి ప్రకటనలో ఆర్డర్లు వేస్తా ఉన్నారు కానీ కింది స్థాయిలో ఇంప్లిమెంట్ జరగడం లేదన్నది అన్ని పక్షాలు ఒప్పుకున్నమాట వాస్తవం. మీరు కూడా ఒప్పుకున్నమాట వాస్తవం కదా గతంలో. దానికి మనం అలర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం. డెఫినెట్ గా మరి రైతుల ఆత్మహత్యల విషయంలో ఖచ్చితంగా మాట్లాడాల్సిందే కదా. ఆత్మహత్య చేసుకున్న రైతులకు నివాళులు అర్పించాల్సిందే కదా తెలుగుదేశం పార్టీ తరఫున. ఈరోజు ఒక విషయం అయితే నిజం, దయాకర్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా రైతులు ఆత్మహత్య చేసుకుంటానికి బేసికల్గా సాగుకు సంబంధించినటువంటి ఏరియా లేకపోవడం, సాగునీళ్ళు లేకపోవడమే. సాగునీళ్లకు సంబంధించినటువంటి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక రైతాంగాన్ని ఆదుకోవడం కోసం, రైతాంగాన్ని నిలబెట్టడం కోసం జరుగుతుంది. ఎవరు కాదనలేని సత్యం. రెండవది, వెంటనే జరగాల్సినటువంటి ఉపశమనానికి సంబంధించి ప్రభుత్వం గత పొరుగు రాష్ట్రాల కంటే తీసిపోకుండా రైతుల పక్షాన నిలబడి పనిచేస్తుంది. ఇంకా చేయాల్సి ఉంది, సరిపోతలేదు, అది ఇంకా చేయాల్సి ఉంది. కానీ ఈ రోజున్నటువంటి పరిస్థితులలో ఫామ్ హౌస్ అని అంటే ఇప్పుడు మా దయాకర్ రెడ్డి బావి దగ్గర పోకుండా ఊకోలేడు, నేను నా బావి దగ్గర పోకుండా ఊకోలేను. ఆడ ఉన్నాము అనుకుంటే ఖచ్చితంగా తెల్లారు 3 గంటకో 4 గంటలకు విన్నాక మాట్లాడు. అందుకోసం వ్యవసాయం కానీ అక్కడే ఉన్నాడు. అది పోయి రావడం కూడా తప్పే. అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా ఏమి చూస్తలేనట్టు అది మాత్రం సరైనది కాదు. ఆ రకమైన మీనింగ్ తోటి వారు మాట్లాడలే పత్రికలలో. సరే, పేపర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు రమణ గారు మాట్లాడారు, ప్రసంగించారు. రమణ గారి ప్రసంగంలో ఉంది తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఆయన. అందుకనే తెలంగాణలో బతకాలంటే నేను ఇంతకుముందే చెప్పిన ప్రాంతీయ పార్టీ కృష్ణా జలాల పంచాయతీ వచ్చింది. జాతీయ పార్టీ సామరస్యంగా పరిష్కారం చేసుకుంటే మాత్రమే అది. ఇక్కడ ఉన్న తెలుగుదేశం కూడా ఇక్కడ సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఈరోజు మేము పరిశ్రమకు మేమేమో అడ్డం రాలేదు. గోదావరి మీద వేసేటువంటి ఆనకట్టలకు అడ్డు రావడం తప్పు అనే దాని కాడ అన్ని పార్టీలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇన్క్లూడింగ్ మా సమైక్యవాదం అని చెప్పుకున్నటువంటి కమ్యూనిస్టులు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ప్రజల నుంచి దూరం అవుతున్నారు. ఈ రోజున్నటువంటి పరిస్థితులలో వాళ్ళు మహానాడు జరుపుకుంటున్నారు. ప్రజల సమస్యలు చూడాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షం ఉన్న దగ్గర ప్రజలు
ప్రభుత్వానికి సంబంధించిన సలహాలు ఏ రకంగా ఇవ్వాలి, మనం పార్టీని ఏ రకంగా బతికించుకోవాలని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంగా వాళ్ళున్న రాష్ట్రాలలో వారు ఒకటే రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందని కూడా రివ్యూ చేసుకోవాలి. వాళ్ళు మీకు ఏ పద్ధతులలో ఏ పోకడలు ఉన్నాయని కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి తప్ప కేసీఆర్ను విమర్శించి గాజు కొంపలు ఉండి మంది మీద రాలేస్తే ఏమవుతుందో మీకు తెలుసు. గాజు కొంపలు ఉండి మంది మీద రాలేస్తే ఆ గాజు ఒక్కరని దాని మీదనే పడతాయి. ఏం దయాకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు గాజు కొంపలు ఉన్నది ఎవరో నరసింహ గారికి బాగా తెలుసు నాకంటే. కాబట్టి ఇక్కడ సాగునీరు తాగునీరు అనేటువంటి విషయం వారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఖచ్చితంగా వాటి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నటన కనపడతా ఉంది. నిన్న కూడా హరీష్ మాట్లాడని చూసినాం. 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అని. అసలు 1 కోటి ఎకరాలు ఎక్కడుందో చూపించాల్సిన బాధ్యత ఉంది కదా. ఉన్నదే 1,29,00,000 ఎకరాలు మొత్తం తెలంగాణ ప్రాంతంలో, దాంట్లో 19 లక్షల మిగిలిన ఆయా ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు 50 లక్షల ఎకరాలు సాగుకు వచ్చింది. 35 లక్షల ఎకరాలకు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకా మిగిలిందంతా 1 ఎకరాలు అనమాట. పక్కకు పెట్టండి. ఆల్రెడీ ఇచ్చిన వాటి నరసింహన్న నేను మొత్తం వినొచ్చు పూర్తిగా. ఆల్రెడీ ఇచ్చిన వాటికి వాటర్ సరిగ్గా రావడం లేదు కాబట్టి వాటిని స్టెబిలైజ్ చేస్తూ కొత్తవి ఇస్తామనండి. అది సమంజసంగా ఉంటది. అంతేగాని 1 కోటి ఎకరాలకు నిలుస్తా 1 కోటి ఎకరాలకు నిలుస్తా అనుకుంటూ పోతే ఏదో ఈయననే వచ్చి 1 కోటి ఎకరాలకు ఇస్తాడు. ఇంతమంది ఈయన కూడా 8 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రశేఖరరావు కూడా ఏం చేయలేదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు, తెలుగుదేశం ఏం చేయలేదు కాదు. ఇక్కడ సబ్సిక్వెంట్ చేసుకుంటూ పోతున్నాం. 50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినారు, 35 లక్షల ఎకరాలకు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, కొంత డబ్బు పెడితే అయిపోతుంది అనేటువంటి మాట వారు మాట్లాడింది, రికార్డ్స్ పెట్టింది. మిగిలింది 25 లక్షల ఎకరాలు. 25 లక్షల ఎకరాలు కొండలు కోనలు ఊర్లు వంగ మిగిలేదంతా. కాబట్టి మీరు డెఫినెట్ సాగునీరు ఇంకా అడ్డుకట్టేసి తీసుకురావాలనుకుంటున్నారు. అది అడ్డుకట్టేసి తెలంగాణకు తేవాలనేటువంటి కోరిక కంప్లీట్ చేయకుండా కమిషన్లు దండుకొని ఎవరైనా అడ్డుపడితే బాగుండే అనేటువంటి మాట మాట్లాడడం సమంజసం. బాగా ఆలోచన చేయండి. ఉంది దాని నుంచి తెలంగాణకి నీళ్ళు రావు కదా. దాన్ని ముఖ్యమంత్రి గారే ప్రశంసించారు. ఇప్పుడు ఈడ కట్టుకునే దాని వల్ల రైతాంగానికి ఏమైనా ఇబ్బంది వస్తుందని ఆందోళన. సరే కమిషన్ లో అవతల ఏం చంద్రబాబు గారిని అడిగితే మీకు అర్థమైంది. ఒక మాట వినండి, బేసిక్ క్వశ్చన్స్ మాట్లాడినారు, మీరు సమాధానం చెప్పాలి. మన దాంట్లో వినే వాళ్ళు కూడా అర్థం అవ్వాలా. ఒక మాట వినండి, వినండి ఒక మాట. మీరు అన్న 1 కోటి ఎకరాలకు సంబంధించి మీరు ఒక మాట వినాలా. కోటి ఎకరాలకు సంబంధించి నేనేదో భూమిని పుట్టిస్తానని చెప్పేసి అంటలేడు కేసీఆర్ గారు. ఏంటంటే మనం 1,00,000 ఎకరాలు ఉంటే మనకు దాంట్లో పారిందల్లా 1,00,000 ఎకరాలు మనం ప్రాజెక్టు కింద చూపించినాం. కనీసం అందులో 50% కూడా మించలేదు, 50% కూడా నీళ్లు రాలేదు. అటు గోదావరి కింద కానీ ఇటు కృష్ణ కింద కానీ ఉన్నటువంటి దాన్ని స్టెబిలైజ్ చేసి నీళ్లు ఇస్తాము. గోదావరి జలాలు 2-3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. 950 టీఎంసీలు సమైక్య పాలనలో మనకు ఉన్నటువంటి ఇచ్చంపల్లిని కూడా కనీసం ఎవరు సిద్ధపడలేదు. కమిషన్ కోసం సిద్ధపడ్డది ఎవరో వెనకాల ఉన్న వాళ్ళని అడగండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదు, మీకు అన్ని తెలిసి కూడా మాకు తెలవనట్టుగా మాట్లాడుతూ నేనేం చేస్తాను. ఎందుకంటే మాకు ఏమి జరగదు, నిద్రపోతుంది అయితే లేకపోవచ్చు, కానీ నిద్రపోయినట్టు నటిస్తున్న అబద్ధాలు మాట్లాడితే చెప్పగలరు ఏం లేదు. అది మాట్లాడండి. 1 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడమే లక్ష్యం. 1 ఎకరాలకే నీళ్ళు లక్ష్యం. ఒక్క మాట కూడా వాస్తవానికి దూరంగా ఏదైనా టీడీపీ వాళ్ళు అక్కడ రెజల్యూషన్ పాస్ చేస్తే నేను వ్యతిరేకంగా మాట్లాడతాను అన్న నరసింహ గారు తెలుసు. మీరు అందరితో కలుపుకుంటారన్నా, మీరు టీడీపీ మెర్జీ చేసుకుంటారు. 2019లో ఇతర పార్టీల వాళ్ళందరినీ మెర్జీ చేసుకునే కార్యక్రమం మీరు చేస్తూ మమ్మల్ని గురించి మాట్లాడకండి. వాళ్ళు మాట్లాడిన విషయం మీరు ఒక్క దాంట్లో ఏమైనా రైతుల ఆత్మహత్యలు ఇంత ముందు కంటే రెట్టింపు ఎక్కువైపోయినాయి. ఎండాకాలంలో మామూలు మనుషులు పెట్టల్లాగా చచ్చిపోయారు, 500-600 మంది చనిపోయారు. వీటన్నిటి పట్టించుకోలేదు ముఖ్యమంత్రి గారు. మామూలుగా ఆయన ఫామ్ హౌస్ పోయి వస్తే ఎవరికి అభ్యంతరం లేదు, ఒక రైతుగా పోయినట్టు మేము స్వాగతిస్తాం. కానీ ఎప్పుడు చూసినా మళ్ళీ అక్కడే ఉన్నారు, 3 రోజులు అక్కడే ఉంటారు, 4 రోజులు అక్కడే ఉంటారు,
మొన్న రోజులు వస్తారు ప్రతి దాని మీద ఒక స్టేట్మెంట్ ఇస్తుంటే ప్రజలకు ఏమనిపిస్తుందంటే ఊరిక తిరగాల్సిన పని లేదు. బావి దగ్గర ఇల్లు కట్టుకున్నాడు, బావి దగ్గర ఉన్నాడు, ఆయన తప్ప అనేది. చేయాలా? మీరు వాస్తవాలు చెప్పారా లేకపోతే అబద్ధాలు చెప్పారా? వాస్తవాలను వినేటటువంటి అవకాశం అది మీకు కల్పించారు. మీరు వెళ్ళలేదనుకోండి, తర్వాత ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. దానికంటే ఇంకా ప్రజాస్వామ్యాన్ని గురించి పాటలు పాడితే సరిపోదు. పాటలు ఎంత పాడినా సరిపోదు. ప్రజాస్వామ్యాన్ని గురించి పని చేయాలా? ఈ రోజున మేము చెప్తా ఉన్నాం, అన్న మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాల కంటే మేము బెటర్గా చేస్తున్నాం కదా, కరువు సహాయక చర్యలు. ఇవాళ మహారాష్ట్ర వెళ్ళి చూడండి, రైళ్లు పెట్టి నీళ్లు అందిస్తా ఉన్నారు లాతూర్ లాంటి ప్రాంతాలకు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎంపీలు ఎమ్మెల్యేలు క్యాంప్ వేసి అక్కడ ప్రజలకు కావాల్సిన నీటి సౌకర్యము, ఆహార సౌకర్యము, పశుగ్రాస సౌకర్యము అన్నిటిని సమీక్షిస్తూ నియోజకవర్గ కేంద్రాల్లో క్యాంప్ వేసి పనిచేస్తా ఉన్నారు మహారాష్ట్రలో బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వంలో. ఇవాళ ఆ రాష్ట్రాన్ని ఎందుకు చూసుకోరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఇక్కడ ధర్నాలు చేస్తే మేము కోట్లకు వేస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ బెదిరించి భయపెట్టి విలీనం చేసుకొని రకంగా రాజకీయాల్లో మీరు గెలిచిండ్రు, ఎన్నికల్లో గెలిచిండ్రు, రాజకీయ ఏకీకరణలో గెలిచిండ్రు. కానీ పరిపాలన వైపు వచ్చేసరికి ఈ రకంగా ఉన్నదాని వాస్తవాల్ని ఎందుకు పరిశీలించలేకపోతున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఇతర రాష్ట్రాల్లో చేసిన దానికంటే గొప్పగా చేసినామని మాట్లాడుతున్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇవాళ పశుగ్రాసం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా నడుము కట్టుకొని పనిచేస్తా ఉన్నాయి. మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మాత్రం ఎన్నికలు జరిగే చోట క్యాంపు చేస్తా ఉన్నారు. ఎక్కడ నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్కడ అవైలబుల్ లేదు. సంగప్ప గారు నియోజకవర్గ కేంద్రాల్లో ఎవరు అవైలబుల్ ఉన్నారు? ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ మీకున్న ఎమ్మెల్యేలంతా జిహెచ్ఎంసీ ఎన్నికలు మీ అరుపులు ఇప్పటివరకు 2019లో కూడా పచ్చ జెండా చూస్తే ఊరికిపోయి మీరు మాకు చెప్తారా? మిమ్మల్ని భయపెడుతున్నారా? భయపడే ప్రయత్నం చేయదు. కేసులు పెడతామన్నా చెప్పొద్దు, అది చెప్పొద్దు. అన్ని రకాలుగా డిపాజిట్ పోగొట్టుకునేదాకా అర్థం చేసుకోవాలన్నా నిలబెట్టడం కోసం జెండాను చూసి భయపడేది జనం, మేం కాదు. భయపడే ఆ జెండా వచ్చిన ఈ జెండా మన వచ్చి మునిగిపోతుంది. తెలంగాణ కావాలనుకున్నాం, మీకేశారు. ఆ పరిస్థితి ఏమంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. తెలంగాణలో ఇష్టపడి పెళ్లి చేసుకున్నామంటే భరించాలా? అంటే కాంగ్రెస్ కు సంబంధించినంత వరకు మొత్తం ఇయ్యాలనే అధికారంలోకి వచ్చినట్టు, అధికారానికి ఇప్పటిదాకా రానట్టు అన్ని మేమే చేసినాము. మేము తప్ప ఇటువంటి నీతివంతులు సత్యహరిశ్చంద్రుని ఇంటి పక్కనే మా ఇల్లు అన్నట్టు పార్టీలకు సంబంధించిన మాటలు చెప్తే మంత్రివర్గాల్లో హరీష్ రావుతో సహా డిపాజిట్లు పోయిన వాళ్ళని తీసుకొని మీరు మంత్రి పదవులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇచ్చినారు.
అవునండి వాళ్ళు ఎవరు తక్కువ చెప్పండి, ఆ, మీరు తక్కువనా? మీ నాయకుడిని అడుగు, మీ వెనకాల ఉన్నటువంటి తుమ్మల నాయకుడు తక్కువనా? మహానాడులో ఉన్నాడు కదా, మరి అలాగే ఎవరు ఓట్లు, తీసుకుంటున్నాడో, ప్రజలు ఒకటి ఎందుకు అవసరం వారికి తీసుకుంటున్నాడో, కదా. ఏ అవసరం కోసం తీసుకుంటున్నాడో అడుగు, ఆడ ఏం రావాలనో అడుగు. అదే కాదు, నీకు మాకు నాకు ఏ అవసరం తెలుసు, అనేది కొత్తగా చెప్పండి. రాష్ట్రం ఏర్పడింది, ఈ మాకు రాష్ట్రానికి తెలివి లేదు, మా దగ్గర అన్ని ప్రభుత్వం రకాలుగా కనుక మద్దతు ఆ ఉండాల్సినటువంటి తెలివిలో ఉంటుంది. తీసుకుంటున్నారా? జెండాలు లేకపోతే ఇతర పక్కన ప్రభుత్వాలు జెండా, తెలంగాణ ఇప్పుడు అభివృద్ధి, వాళ్ళని తెలంగాణ దోచుకునే విధానం రాష్ట్రం మీకు అని చెప్పేసి నేర్పించుకోవాలని వస్తుంటే తీసుకున్నారా? దీనికోసం విమర్శిస్తున్నారు. నోముల నరసింహ సమర్థుడా? మరి నోముల నరసింహ ఎందుకు ఇవ్వకూడదు? వైఎస్ఆర్సీపీని మొత్తం ఎందుకు అచ్చా, thank you, ఎవరి thank you. కోసం లాక్కుంటున్నారో ఒకసారి అడుగు. ప్రతిపక్ష భూస్థాపితం పార్టీలు చేసే లేకుండా కార్యక్రమం మీరు పరిపాలన ఎందుకు చేయాలనేది మంచి మీరు ప్రభుత్వం. ఎందుకు ఆ రకమైన చెడ్డ పరిస్థితులు ప్రభుత్వం. వస్తున్నారో Thank you. ప్రజాస్వామ్యమా, ఒక్కటే final గా నియంతృత్వం, conclusion. పరిపాలనలో ఇవాళ ప్రతిపక్షాలు పరిపాలన- లేకుండా ఒక నిమిషం, పరిపాలన చేయటం సరే, అనేది ఈ ప్రతిపక్షం అది ఉన్నా లేకున్నా, నియంతృత్వమా సరే, లేకపోతే అది ప్రజాస్వామ్యమా? ఒక నిమిషం ఫైనల్ గా కంక్లూజన్ ఈ పరిపాలనలో నెంబర్ 1 అంటున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కోసం ఫామ్ హౌస్ కో, మంత్రుల కోసం ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడికి పోవాల్సిన గతి ప్రజలకు లేకుండా చూడండి, అప్పుడు పరిపాలనలో నెంబర్ 1. మేము ప్రజల మధ్యన ఉంటాము, ప్రజల కోసం Right, thank ఉంటాము, you. ప్రజల మధ్యన పనిచేసే థ్యాంక్ యూ నోముల ప్రజలలో గారు, ఉంటాం మేము. కరుణ గారు, మల్లురవి గారు, తర్వాత మహానాడు నుంచి వచ్చినటువంటి కొత్తకోట దయాకర్ రెడ్డి గారు చర్చలు పాల్గొన్నందుకు అందరికి ధన్యవాదాలు. మళ్ళీ సోమవారం ఉదయం ఇదే టైంకి వెళ్దాం. స్టే ట్యూన్.